అన్నలు చెలో వరంగల్ టీ షర్ట్లతో వచ్చిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు అదే అడిగి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. నమస్తేనా. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది జమీన్పడగల్ విలేజ్, తలకొండపల్లి మండల్, కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ. ఎప్పుడు వచ్చిండ్రు? మేము నిన్న సాయంత్రం 6:20 ఇక్కడ సాయంత్రం ఎక్కడికి వచ్చిండ్రు? సాయంత్రం ఇక్కడ వచ్చిండ్రు. వెహికల్ మీద వచ్చిండ్రా? లేదు, పాదయాత్ర వేసుకుంటూ వచ్చినాం. పాదయాత్ర మీరంతా పాదయాత్ర వేసుకుంటారు. 218 కిలోమీటర్లు పాదయాత్ర వేసుకుంటూ వచ్చినాం. ఏంటి అంత పట్టుదల ఏంటి? 200 సార్ మళ్ళీ సీఎం కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోయినసారి ఎందుకని అధికారంలో తెచ్చుకోలేదు? చాలా సార్లు మేము మా వంతుగా మేము 2009 నుండి చాలా ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. సారు సీఎం కావడానికి, తెలంగాణ రావడానికి చాలా కష్టపడ్డాం. కానీ అది ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి జనాభా మోసం చేసి నేను పోని 6 గ్యారెంటీలని అసలు పొందలేని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అందులో చాలా మంది ముసలోళ్ళు కానీ కొంతమంది మోసపోయి ఓటేసి ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు 9-10 సంవత్సరాలు సీఎం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఎంత బాగున్నదో జనాలకు అప్పుడు అర్థం కాలేదు. ఈ 1.5 సంవత్సరము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి ఏం కోల్పోయినామో ఇలా జనాలు తెలుసుకున్నారు. ఏం కోల్పోయారు? అప్పటికి ఇప్పటికి ఏముంది తేడా? ఏం చెప్తారు? ఏం తేడా చెప్తామంటే కరెంటు విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, రైతులు పడే కష్టాలు కానీ, ఊర్లలో ప్రతిదీ ఒకటి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు సకాలంలో రైతు బంధు లేదు, రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ లేదు. ఒక్కటి కాదు, చెప్పుకోవడం ఒక రోజు ఉన్నంత కథ ఉంది. అన్ని రకాలుగా మోసపోయారు, అన్ని రకాలుగా కూసపడ్డారు. కాబట్టి గత 9.5 సంవత్సరాల కింద ఉన్నటువంటి పరిపాలన మళ్ళీ రావాలి. ఆ పరిపాలన రావాలంటే అది కేసీఆర్ గారు సీఎం ఉంటేనే అది సాధ్యమైన ఉద్దేశంతో మా వంతుగా మేము ఖచ్చితంగా రావాలని భగవంతుడు ప్రార్థించి మరి మొక్కుకొని కూడా చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సమాధానం? ఏది అర్థం కాలేదు. కేసీఆర్ అనేది ఒక చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ కూడా చరిత్ర. ఇక దానికి భవిష్యత్తు లేదు, కేసీఆర్ కూడా భవిష్యత్తు లేదని చెప్తా ఉన్నారు. అది వాళ్ళ పగటి కళలు అంటున్నారు. వాళ్ళ తెలివి తక్కువతనానికి అది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ పనితనం మీద ఒక 70 ఏళ్ల స్వాతంత్ర రాష్ట్ర సాధనలో స్వతంత్ర భారతదేశంలో ఎంతగానో అభివృద్ధి చేసిందో కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ సమయం వచ్చేసరికి ఒక 2 సార్లు సీఎం చేసేసరికి, కేసీఆర్ గారు రెండు టర్మ్లు సీఎం చేసేసరికి జనాలు కూడా ఇంకేమైపోయిందంటే రేవంత్ రెడ్డి ఇంకేమో కొత్త చూస్తాడేమో, ఇంకేమైనా ఎక్కువ వస్తామని ఆశపడి మోసపోయారు తప్పిస్తే అంతకు మించి వేరే ఉద్దేశం లేదు. ఓకే, ఎట్లా మరి ఎట్లా ఫీల్ అవుతుంది? 20 సంవత్సరాలు అవుతుంది రజనోత్సవ కార్యక్రమాలు చేసుకుంటా ఉంది పార్టీ, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ కారణం ఏంటంటే పార్టీ 2001 నుండి 2020 సంవత్సరం వరకు 25 వసంతాలు కంప్లీట్ చేసుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మేము కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా సార్ మళ్ళీ అధికారం రావాలనే ఉద్దేశంతో నాతో పాటు కూడా బాధ్యత చేసుకొని ఇద్దరు నా కొడుకులే. వాళ్ళ కూడా కేసీఆర్ సార్ అంటే బాగా ఇష్టం, అట్లా అని చెప్పేసి తీసుకొని వచ్చినాం సార్. ఎట్లా ఏం చెప్పబోతారు కేసీఆర్ సార్ మీటింగ్? కేసీఆర్ సార్ చూసిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్? మా ఫీలింగ్ ఏంటి సార్, మళ్ళీ మీరు సీఎం కుర్చీలో కూర్చుంటేనే ఈ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తాం సార్. అంతకు మించి ఇంకేం చెప్పలేము. ఆయన కుర్చీలో కూర్చుంటే అంతా సెట్ అయిపోతుంది. ఎవ్వరు కూడా మూలేటోడు ఉంటాడు.